దత్తావతారమైనటువంటి బాబా వారు షిరిడిలో ప్రవేశించగానే మొట్టమొదటి వారిని దర్శించినటువంటి వారు మహల్సాపతి. మహల్సాపతి వారిని చూసి యాసాయి అంటే మరాఠీ భాషలో యాసాయి అనగా ఓ స్వామి అని అర్థం. అదే వారి నామంగా నిలబడిపోయింది. అంతే తప్ప బాబా వారికి యథార్థమైనటువంటి నామం ఏంటి, వారి వయసు ఎంత, ఎక్కడి నుండి వచ్చారు, వారి తల్లిదండ్రులు ఎవరు, ఎవ్వరికీ తెలియదు. అంతే కదండి. పరమాత్మకి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, పేరేమిటి, ఊరేమిటి, ఎలా పిలిచినా కానీ పలకగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడే పరమాత్మ. కనుక ఇది తెలియజేయడం కోసమే బాబా వారికి ప్రత్యేకమైనటువంటి పేరు కానీ ప్రత్యేకమైనటువంటి విధానం కానీ లేదు. కనబడే ప్రతిదీ బాబానే అని చెప్పడానికి కానీ ఈ క్రియ జరిగింది. అలా యాసాయి అని మొట్టమొదట సంబోధన చేయబడినటువంటి కారణం చేత మహల్సాపతి చేత అదే మహత్తర మంత్రమై ఈ రోజు కూడా మనల్ని అనుగ్రహిస్తోంది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని కానీ, శ్రీ సాయి అని కానీ, సాయిరామ్ అని కానీ ఏ ప్రకారంగా అయినా సరే ఒక నామాన్ని ఉంచుకొని తదేకంగా ఆ సాయినామాన్ని గనక జపం చేస్తూ వచ్చినట్లయితే అదే మంత్రమై మరణాత్రాయతేతి మంత్ర, ప్రాణాలను రక్షించేది మంత్రం, మనల్ని మంత్రమై రక్షిస్తుందంటలో ఎంత మాత్రం సందేహం లేదు. అటువంటి భవ్యమైనటువంటి ఆ సాయి మంత్రాన్ని స్మరిద్దాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః.